ఈ రాజ్యాంగం నడుస్తుంది. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే ఏ ఆలోచన చేశాడో ఆ ఆలోచన ఇప్పటికి కూడా పూర్తి కాలేదనేది నా ఉద్దేశం. అదే మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మారథాన్ వాక్ చేశారు. 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, అక్కడ ఉన్న ప్రజాధికారి కలిశాడు. अंदर संगत తెలిసిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? मैं अब तक समझा था केवल एससी एसटी के साथ अन्याय है मगर उससे ज्यादा ओबीसी को हो रहा. तो वो भाई when I come to the power will conduct caste wise census जितना हिस्सेदारी उनकी भागीदारी అన్న తర్వాత అందరూ కూడా అది అగ్ర కులాల్లో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారికి ఈ ఆలోచన వచ్చింది. వారి నానమ్మ ఏ విధంగానైతే భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇచ్చిందో ఆ ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మాట్లాడిన తర్వాత మన తెలంగాణలో ఊపు వచ్చింది. ఇవాళ నిజంగా వేదిక మీద మంత్రులు నాలుగు ముందు నేను ఓపెన్ గా చెప్పదలుచుకున్నా. ఇవాళ బీసీలందరూ ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ ఆయన మాట నమ్మి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ గెలవక ముందు అదే 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు తిరిగిన తర్వాత ఆనాడున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఏది కామారెడ్డిలో ఒక అనౌన్స్మెంట్ చేశారు. సిద్ధరామయ్య ముందు మేము పవర్లు వస్తే నడుపుతున్నట్టు వీకెండ్ సెక్షన్ కు ఓబీసీలకు న్యాయం చేస్తామన్నాడు. ఆ తర్వాత ఆ బడ్జెట్ లో కూడా ఆనాడే మన ఇప్పుడైతే గారు ఏది ఫైనాన్స్ మినిస్టర్ ఆనాడే చెప్పిండు పిసిసి ప్రెసిడెంట్ గా 20,000 crore ఇస్తా అన్నాడు. కానీ అందరూ కూడా కొంత మాకు అన్యాయం జరిగింది. నేను అప్పుడే చెప్పిన రేవంత్ రెడ్డి గారు మా సంఖ్య ఎక్కున్నది మాకు ఎక్కువ చేస్తామన్నాడు. కానీ ఆ పక్క రాష్ట్రంలో 51,000 కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తున్నారు. కనుక మా ఫైనాన్స్ మినిస్టర్ ఎక్కడ ఉందో మాకు పెంచాలని కోరుతున్నారు. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి ఆలోచన ఒకటే. నరేంద్ర మోడీ ఎన్ని సార్లు కలిసినా ఒకసారి 42, ఒకసారి 64 నాడు 85 మంది కలిసినాం. సార్ అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ సెపరేట్ మినిస్ట్రీ అన్న ఒక కొత్త మంత్రి పెట్టండి, మా బడ్జెట్ సెపరేట్ పెట్టమన్నా కులగన జరుపుమన్నా చేయలే. ఆనాడు ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ 2008లో కులగన చేస్తాడు, చేయలేదు. కానీ వాళ్ళ కులగన రాహుల్ గాంధీ అన్న తర్వాత నరేంద్ర మోడీకి ఒక ఆలోచన వచ్చింది. ఒక ఆలోచన ఏమొచ్చింది? అరే రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయన చేరుకుంటారు కదా అమిత్ షా. ఈనాడు ఎందుకు వచ్చిందంటే క్లియర్ గా చెప్పారు ఇంటెలిజెన్స్ సార్. ఆఫ్టర్ రాహుల్ గాంధీ స్పోక్ ఆన్ భారత్ జోడో యాత్ర ఎవ్రీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓపెన్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ అన్నారు. కనుక ఆయనలో ఆలోచన వచ్చింది. ఇవాళ ఆయన మాట్లాడి నేటికి దారి చూపే ధృవతార ఎవరు? మహాత్మా జ్యోతిరావు. అదేవిధంగా ఇంకో మాట్లాడుతున్నారు. పూలే గారు వికసిత్ భారత్ కా దారి దీపం అంటున్నాడు. అయ్యా నీ భాష బాగుంటుంది కానీ ఇలా జరుగుతున్నటువంటి కులగనలో మా పేరే లేదు ఆయన. ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఎదుగుతుంది, ఓబీసీలు ఎదుగు పెట్టలే. మా జనాభా లేదా? మా దగ్గర కూడా పేదవాళ్ళు ఉన్నారు, అడిగితే తింటున్నారు. దానికి పెట్టుకొని నేను అడుగుతున్నా. ఇవాళ కులగన జరిగిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడు అడిగినా న్యూరిచేయబడి ఓడింది ఏది మీ సంఖ్య ఇస్తున్నది అంటున్నారు. ఇవాళ సమయం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే గజెట్ తీశారో, ఏదైతే హోమ్ మినిస్టర్ తరఫున వచ్చినటువంటి కదా చీఫ్ సెక్రటరీ రామకృష్ణ గారు తీశారు, ఆ పేరే తీసేసిందండి. 12 కాలంలో ఉన్నది ఏది ఇంటి పెద్ద ఎవరు? ఎస్సీ అయితే ఎస్టీ రాయి, ఎస్టీ అయితే ఎస్టీ రాయి. కానీ పక్కకు అదర్స్ అంటున్నాడు. అదర్స్లో వచ్చిన అమలబాబు మేము మా సంఖ్య ఎత్తున్నది, అయ్యేస్తున్నది. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు అన్నారు 55% కులగన జరిగితే 56% ఉన్నదన్నారు. దాని ప్రకారం ఏమైనా జరిగినటువంటి ఎన్నికల్లో
ఎక్కువ సంఖ్యలో సర్పంచులు గెలిచారు. అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్ అయినారు. ఆ తర్వాత ఇక్కడ బడ్జెట్ ఇచ్చిన తర్వాత 150 కోట్లు పెట్టిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే ఎవడో కోర్టు పోతాడు ఆపేస్తాడు. ఏదైతే ఆడియన్స్ తీసే గవర్నమెంట్ ఇష్టానికి కోర్టు వస్తేనే ఆఖరికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ధర్నా చేశారు. కనుక నా ఉద్దేశంలో నరేంద్ర మోడీజీ हमारा जनगण में कैश वाइज सेंसस जब तक ये करेंगे तो हमारा संख्या नहीं मालूम होगा. अదే ఇప్పుడు డీలిమిటేషన్ అంటున్నారు. జనాభా లెక్కలేకపోతే మాకు సీట్లు ఎక్కువ వస్తాయి. ఇక్కడ గెలిచినాం కనుక నా ఉద్దేశంలో మహిళా బిల్లు వచ్చింది. దేశ మొత్తంలో ఎన్నికలు జరుగుతుంటే అత్యంత సమావేశం పెట్టాడు పార్లమెంట్ లో. ఒక పక్క ఎన్నికలు, ఇంకో పక్క ఈ కార్యక్రమం. కనుక నా ఉద్దేశంలో మా మహిళలు కూడా ఢిల్లీ వస్తున్నారు ధర్నా చేయడానికి. మా సంఖ్యలో మా వాటా ఏంటని అడుగుతున్నారు. ఆ రోజు అయినా బాబు 30 ఏళ్ల కింద లేదు తీరి ప్రతి ఒక్కరు చదువుకున్నాడు, విద్యావంతుడు అయిడు, నా అక్క అడుగుతున్నాడు. కనుక మహిళా బిల్లులో కూడా మా సంఖ్య చెప్పాలి. లేకుంటే 5 స్టార్ వాళ్ళే వస్తారు, వాళ్ళే అవుతారు. మా సంఖ్యదే కదా బాబు. కనుక నా ఉద్దేశంలో అది కూడా మాట్లాడాలి. చలో ఢిల్లీ, ప్రతి మహిళ రావాలి, ఢిల్లీలో కూర్చోవాలి. నేను రాహుల్ గాంధీకి లెటర్ రాసిన 16 ధర్నా జరుగుతుంది, లెటర్ మొత్తం రావాలని. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా రావాలి, మంత్రులు రావాలి, కూర్చోవాలి. ఆనాడు నువ్వు తీసుకుపోతే అందరూ వచ్చినవా లేదా? ఆనాడు మీరు ట్రైన్ పెట్టిండు, జాదవ్ ఆర్కిషా గారు అందరూ వస్తూ పెట్టిండు. ఇప్పుడు కూడా ట్రైన్ పెట్టరాదు బాబు. ట్రైన్ పెడితే అందరూ వస్తారు, మహిళలు పేదవాళ్ళు ఎన్నికలు వస్తారు. కనుక మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మా బడ్జెట్ పెట్టాల్సిందే. మాలో పేదరికం ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా ప్రజలందరూ కోరుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్. విద్యార్థులు చాలా మంది వచ్చిండ్రు, అదే అడిగినాను ఏమన్నా మా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలంటున్నాను. కనుక దాని మీద కూడా, ఎందుకంటే రైట్ పర్సన్ సిట్టింగ్ హియర్, సో రైట్ డిసిషన్ ఈ షుడ్ టేక్, దట్ ఈస్ ది మై ఇంట్రెస్ట్. తప్పనిసరిగా పేద ప్రజలు ఎన్నికలు చేస్తారా? కోర్టు కూడా ఏమి నిర్ణయిస్తుంది? పిల్లల దగ్గర వసూలు చేయబడ్డది ఎన్నికలు చేయాలి. మా అమ్మవారి ఏది కల్లా ఒట్టలు చేస్తుంది, ఆపుతుంది. తండ్రి ఏమో ఆక్రమించేటట్టు ఆ ఫీజు ఎన్నికలు చేస్తారు. కనుక తప్పనిసరిగా మా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క ఆలోచన చేయాలి. 16 నాడు అందరూ మహిళలు రావాలి. ఆనాడు తీసుకుపోయి మీరు రైలు, ఒక రైలు పెట్టుకున్నారు. అయినా ఏమవుతుంది? సర్కారు మనది, ఢిల్లీలో జరగాలి కదా. రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ అయింది ఢిల్లీలో, ఏ రాష్ట్రంలో జరగలే. యావత్ భారతదేశంలో కులగన జరిపిన ఏకైక రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం. కనుక తప్పనిసరిగా మహిళలు కూడా ఆలోచన చేయండి. అదేవిధంగా ప్రతి 33 జిల్లాలలో బాబు 33 జిల్లాలలో సావిత్రిబాయి పూలే, అదేవిధంగా పూలే విగ్రహాలు 33 జిల్లాలలో ప్రతి జిల్లాలో పెట్టాలి. అప్పుడే తెలుస్తుంది మన గురించి ఎవరు ఫైట్ చేసిండు. 200 సంవత్సరాల క్రితం ఈయనకు ఆలోచన వచ్చింది. అలాను న్యాయం జరుగుతలేదు, సామాజిక న్యాయం జరుగుతలేదని చేశారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇక్కడ పెట్టుకోవాలని మొదలు ఇవ్వాలి. కానీ అది విగ్రహం తయారు కాలే. తప్పనిసరిగా ఆ విగ్రహం అంబేద్కర్ పక్కకే అటు గురువు ఇప్పుడు శిష్యులు పెట్టే తయారైతుంది. అదేవిధంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టాలని కోరుతూ మా మంత్రి గారికి, అదేవిధంగా మా సిఐ గారికి ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చింది. ఎందుకంటే మొట్టమొదటి పెట్టింది మహాత్మా జ్యోతిరావు పూలే 2006లో పెట్టారు. అప్పటి వరకు జ్యోతిరావు పూలే ఎవరు తెలియదు, అది మహారాష్ట్ర వరకే తెలుస్తుండే. కనుక ఆ కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలియాలంటే ప్రతి జిల్లాలలో పెడితే తప్పనిసరిగా 100 సంవత్సరాల వరకు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ప్రజలకు తెలుస్తుంది. అప్పుడే చదువుకొని ముందుకు వస్తారు. అది నిజమైన న్యాయం చేశారు. ఇవాళ యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా కులాలు జరగలే, తెలంగాణలో జరిగింది. దానికి ప్రతిఫలం కూడా వచ్చింది. మీకు మా
సర్పంచులు గెలిచారు, చైర్మన్ వైస్ చైర్మన్ గెలిచారు. కాబట్టి టీడీపీ కూడా మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మా సంఖ్య బరాబర్గా తీయాలి, మా సంఖ్య లెక్క కూడా చేయాలని మరి హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నా. రేపు పార్లమెంట్ లో కూడా మా వాళ్ళందరూ ఫైట్ చేసి అటు మహిళలకు ఇటు మా రిజర్వేషన్ పెంచడానికి తప్పనిసరిగా కులమైన కేటగిరీ పెట్టాలి. ఎస్పీసీ ఎస్సీ పెట్టినట్టు ఓబీసీ కూడా పెట్టాలని కోరుతూ మా మిత్రులు ఇక్కడ రాజేష్ శ్రీనివాస్ గారు. సాధిద్దాం పూలే గారి ఆశయాలను, సాధిద్దాం పూలే గారి ఆశయాలను. చేతులున్నోళ్ళు పిడికిలు బిగించాలి. మనకు చేతులు ఉన్నది మలుచుకొని కింద పెట్టడానికి కాదు, పిడికిలు బిగించడానికి. సాధిద్దాం పూలే గారి ఆశయాలను, సాధిద్దాం పూలే గారి ఆశయాలను. థ్యాంక్ యూ. ఈరోజు బడుగుల పితామహుడు మన జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వెలుగు రేఖ, అణగారిన వర్గాల జీవితాలు మారాలంటే అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని కోట్లాది మంది జీవితాల్లో మార్పు రావాలంటే ఈ అక్షరమే ఆయుధంగా పోరాడాలని చెప్పినటువంటి మన మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి. దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి పూలే విగ్రహం ఎవరు పెట్టారు? హనుమంత్ అన్న. ఎవరు పెట్టిరు? హనుమంత్ అన్న. గట్టిగా నాలు ఎవరు పెట్టిరు? హనుమంత్ అన్న. ఇవాళ హనుమంత్ అన్న అధ్యక్షతన చైర్మన్గా ఈ సమావేశం జరుగుతుంది. దానికి మన ముఖ్య అతిథి క్షణం తీరిక లేకున్నా తనకున్నటువంటి సమయాన్ని, తన విలువైనటువంటి సమయాన్ని మనందరి కోసం వెచ్చించినటువంటి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ మల్లు భట్టు విక్రమార్క గారికి మనందరి తరఫున చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు జ్వరం వస్తే ఇంటికి వెళ్ళాం, కానీ ఇవాళ 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నాడు. నాకు జ్వరమే కాదు, ఇంకా ఏదైనా పెద్ద రోగం వచ్చినా నా జాతికే సమయం ఇస్తా, ఏదైనా అవకాశం వచ్చినా. మొన్న శాసనసభ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇదే వేదిక మీద ద్విపత్రామున అభినయం వేసి కులం గురించి, కులం యొక్క ప్రాధాన్యత, కులం యొక్క నిర్మూలన గురించి చెప్పినటువంటి మన బీసీ జాతి బిడ్డ మన మంత్రివర్యులు వాకాటి శ్రీహరన్న గారికి మనందరి తరఫున చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీల కోసం తన విలువైనటువంటి జీవితాన్ని, యవ్వనాన్ని, చదువుకున్నటువంటి జ్ఞానాన్ని ఖర్చు పెట్టి 5 దశాబ్దాలుగా మన జాతి కోసం పోరాడుతున్నటువంటి అన్న ఆర్ కృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పెద్దలు నిరంజన గారు కార్పొరేషన్ చైర్మన్లు, ఎందుకంటే మన్నించాలి బండ ప్రకాశ్ అన్న గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, బాలమాయదేవి గారు, మా కార్పొరేషన్లు మెట్టు సాయి కుమార్ గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, జ్ఞానేశ్వరన్న గారు, అదేవిధంగా క్షమించాలి ఇంకోళ్ళ పేరు అనకపోతే సమయం లేదు, ఎందుకంటే ఆ రోజు పూలే ఇవాళ మన కోసం పోరాడితే మనందరికీ వరాలు ఇచ్చేటువంటి డిప్యూటీ సీఎం గారు వచ్చారు. వారు మాట్లాడేదే ముఖ్యం, వారికే మనం సమయం ఇవ్వాలి. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా అతి తక్కువ సమయం మాట్లాడి ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి చాకు లాంటి వాళ్ళు, బాకు లాంటి వాళ్ళు, నూనూలు మీసాల తమ్ముళ్ళు, చెల్లెమ్మలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. పూలే వారసులు ఉంటారా లేదా అనుకున్నాం, కానీ ఇప్పుడు తెలంగాణలో ఇంటింటికి ఒక పూలే వారసులు తయారయ్యారు. ఇంటింటికి సావిత్రిబాయి పూలే వారసులు తయారయ్యారు.
వాళ్ళే మీరు. ఇలా ఇంత పెద్ద ఎత్తున రవీంద్ర భారతి స్టేట్ ఫంక్షన్, ఇంత పెద్ద ఎత్తున దద్దరిల్లి, ఇంకా బయట ఇంట్లో ఎంతమంది ఉన్నామో బయట అంతే మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా మా జాతి బిడ్డ మా కోసం జీవితాంతం పనిచేసినటువంటి మా పూలేకు వందనం చేయాలని చెప్పి వచ్చినటువంటి వేలాది మంది ఇవాళ బీసీ శ్రేణులకు, తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు మరొక్కసారి ఇవాళ బీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, పూలే గురించి అన్నంతన్న పూసగుచ్చినట్టు చెప్పిండు. మళ్ళీ చెప్పి మీ సమయాన్ని వేస్ట్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసిన గొప్ప పనులు చెప్పాలి, చేయాల్సినటువంటి బాధ్యతలు చెప్పాలి, ఎట్లా చేయించుకోవాలో మార్గం చెప్పాలి. ఇవాళ గత ప్రభుత్వం ప్రగతి భవన్ పేరుతోటి పెద్ద కోటలు కట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కోటలు గడీల కోటలు కావి, ఇది సామాన్యులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ప్రగతి భవన్ కోటలను దొర గడీల పేరు మార్చి మొట్టమొదటిసారిగా మన డిప్యూటీ సీఎం ఇవాళ మల్లు భట్టి విక్రమార్క గారు దానికి మహాత్మా జ్యోతిబా పూలే పేరు పెట్టినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని, అందులో ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారు. అందుకోసం గట్టిగా చెప్పడం ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా పేదవాళ్ళు పూలే ఏం కోరుకున్నాడు, పూలే ఏం కోరుకున్నాడంటే బంగారం కోరుకోలే, వజ్రాలు కోరుకోలే, వైడూర్యాలు కోరుకోలే. ఏం కోరిందంటే ఈ అణగారిన వర్గాల సమాజం బతుకులు మారాలంటే అందరికీ అక్షరాలు దిద్దించాలి, చదువు నేర్పాలని చెప్పి కోరుకున్నాడు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు నాణ్యమైన ఎడ్యుకేషన్ కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో లేవు. నేను 29 రాష్ట్రాలు తిరుగుతున్నా, కానీ ఇక్కడ ఇవాళ 2000 ఒక్కొక్క స్కూల్కు 2000 కోట్లతోటి ఇవాళ 1200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఇలా అన్న భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో వస్తున్నాయంటే వారికి నిజంగా చదువు పట్ల ఎంత మమకారం ఉందో, ఎంత ప్రేమ ఉందో, మన జాతి పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో నిజంగా చెప్పడం ద్వారా మన డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇవాళ వాస్తవంగా గత ప్రభుత్వం 70,000 కోట్ల బకాయిలు పెట్టిపోయింది. ఎక్కడ చూసినా బకాయిలు. ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిపోయింది. ఎందుకంటే వచ్చే వాళ్లకు చిప్ప చేతికి ఇవ్వాలి, ప్రజల బదనం కావాలనుకున్నది. కానీ ఇవాళ ఒక నిజాయితీ పరుడు, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక నాయకుడు అలు పెరగకుండా, ఓట పెరగకుండా ఖమ్మం జిల్లాలో మధుర నుంచి ప్రజలందరూ ఆశీర్వదిస్తే ఒక బహుజన బిడ్డ వచ్చి ఇవాళ రాష్ట్ర ఫైనాన్స్ స్థితిని, అదేవిధంగా ఆర్థిక శాఖను ప్రక్షాళన చేస్తూ ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటా ఆ దశలో కూడా ఇవాళ మన గురుకుల విద్యార్థులకు, కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు ఒకేసారి 25% మెచ్చార్జీలు పెంచినటువంటి ఘనత మన డిప్యూటీ సీఎం గారికి దక్కింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ మెచ్చార్జీలు పెంచడంతో పాటు ఇవాళ అంత ఆర్థికంగా నాకు తెలిసి వేరే వాళ్ళు ఆ ఫైనాన్స్ ఖజానా మీద కూర్చుంటే ఇంకా గందరగోళ పడుతుండే. కానీ ఈ సమయంలో అన్న మీకున్న ఇబ్బందులు మీకున్నాయి, మేము కాదంటలేం. మీ కాడ మంత్రదండం లేదు. ఒకేసారి ఉఫ్ అంటే కోట్ల రూపాయలు రావు. కానీ ఎవరైతే నష్టపోతున్నారో, ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఏ జాతి బిడ్డలైతే బాధపడుతున్నారో ఒక్కసారి ఆ జాతి బిడ్డల పక్షాన చూడండి. మా హనుమంతన్న ఇవాళ ఆయన అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు జనపక్షం ఉండే నాయకుడు మా హనుమంతన్న. అధికారం అని చూడడు, పదవుల కోసం పెదవులు మూసుకోడు. రాజకీయ నాయకులు ఏం చేస్తారు, చిన్న పదవి ఇస్తుంటే ఇక పెదవులు మూసుకుంటారు, ఎవరిని తింటారు, ఎవరితో మాట్లాడరు, ఎవరిని డిమాండ్ చేయరు. కానీ పదవుల కోసం పెదవులు మూసుకునే నాయకుడు కాదు మా హనుమంతన్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హనుమంతన్న చెప్పిండు, అన్న కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇవాళ బీసీలకు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఆర్థిక సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే పేరుతోటి ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే సప్లా తీసుకొస్తామని స్పష్టంగా చెప్పారు. అది ఎప్పుడు మొదటి అసెంబ్లీ సెషన్లోనే తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు 3వ బడ్జెట్ వచ్చింది, కానీ సప్లాన్ జ్యోతిబా పూలే పేరు పెట్టమన్నారు. కాబట్టి సప్లాన్ తీసుకొచ్చి దయచేసి
ఈ కోట్ల మంది గొంతుకగా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ సప్లాన్ పెట్టండి. మా దళిత బిడ్డలకు, మా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఎట్లయితే సప్లాన్ ఉందో బీసీ బిడ్డలకు కూడా మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద సప్లాన్ పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి, ముఖ్యంగా మా నాయకుడు, మా బహుజన నాయకుడు, మా అందరికీ ఆదర్శవంతులైనటువంటి మా డిప్యూటీ సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అన్న, గత ప్రభుత్వమే వాస్తవం వీళ్ళ పిల్లలు ఉన్నారు, చాలామంది మన బిడ్డలే. ఇవాళ నేను చివరిగా చెప్తున్నా, సమయం లేదు కాబట్టి వీళ్ళందరూ మన బిడ్డలే. గత ప్రభుత్వం 3 సంవత్సరాలుగా ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు అక్కడ ఉంచిపోయింది. ఆ రోజు నేనున్న గత కాంగ్రెస్ ప్రభుత్వంతో మన ఆర్ కృష్ణ గారు ఇవాళ ఆమరణ నిరాదీక్ష చేసి పిల్లలందరూ చదువుకోవాలంటే ఫీజుల రియంబర్స్మెంట్ రావాలని చెప్పి ఆమరణ నిరాదీక్ష చేస్తుంటే కృష్ణ గారిని నన్ను పిలిచి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, అగ్రకులాల పేదలు కూడా ఏ చదువైనా చదువుకోవచ్చు, డిగ్రీ అంటే ఫ్రీ, పీజీ అంటే ఫ్రీ, ఇంజనీరింగ్ ఫ్రీ, డాక్టర్ ఫ్రీ అని చెప్పి ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టిపోయిందన్న. ఆ ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచిగా నడిచింది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారు దానికి తూర్పు పొడుచుకుంటా ర్యాంకు నిబంధన పెట్టింది. నిబంధన పెట్టడంతో పాటు 3 సంవత్సరాల బకాయిలు పెట్టిపోయింది. మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. దయచేసి 22 మంది విద్యార్థులు ఫీజులు రాక చచ్చిపోయారు. నిన్న కాక మొన్న, ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు, మీకు ఈ విషయాలు మీ దృష్టికి రాకపోవచ్చు. నిన్న కాక మొన్న 2 విద్యార్థులు వనస్థపురంలో చనిపోయారు. ఎట్లా చనిపోయారు తెలుసా? ఒక దళిత విద్యార్థి, ఒక మారియ విద్యార్థి, ఒక బీసీల కుమ్మరోల విద్యార్థి. కాలేజీలో ఫీజు కట్టాలి, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు, కాలేజ్ యజమాన్యాలేమో ఆర్టీ కట్టిస్తలేరు, ఫీజులు కట్టండి లోబడి రాణిస్తలేరు. ఆ పిల్లలు ఏం చేయాలి? అప్పుడు స్విగ్గీలో పనిచేస్తున్నారు పాపం. నైట్ 11:30కి ఎవడో ఆర్డర్ చేస్తే స్విగ్గీ తీసుకొని పోతుంటే, బైక్ మీద పోతుంటే, ఒక చిన్న డొక్కు స్కూటర్ మీద పోతుంటే ఒకడు తాగి వచ్చి ఆ స్కూటర్ని గుద్దేస్తే 2 బిడ్డలు చచ్చిపోయి తల్లి కడుపు కోతలు మిగిల్చారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి ఎస్సీ బీసీ పిల్లలు పార్ట్ టైం ఉద్యోగాలు చేసి ఇవాళ చనిపోతున్నారు. దయచేసి చెప్తున్నానా, మీరు ఏం చేస్తారో కానీ ఈ పూలే, ఎందుకంటే పూలే ఆశయం ఏంటి? దండేసి దండం పెట్టిపోతే పూలే ఆశయం నెరవేరు. కోట్లాది మంది మన పిల్లలు చదువుకుంటేనే, ఉన్నత విద్యలో పోతేనే, డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అయితేనే పూలే ఆశయం నెరవేరుతుంది. అన్న, దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వ వేదిక కాబట్టి ఇది విమర్శ అనుకోవద్దు, ఇది సద్విమర్శ. అప్పీల్ అనుకోండి. మా బిడ్డ, మా రక్తం, మా పేరు తెచ్చుకొని పుట్టినోళ్ళు మీరు కాబట్టి మీరు తప్ప ప్రభుత్వంలో మీరు అర్థం చేసుకునేటోళ్ళు లేరు కాబట్టి ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఒకేసారి ఇవ్వమంటలేం, దశల వారుగా ఇవ్వండి అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. చివరి ఏంటంటే, ఇవాళ బడ్జెట్ కేటాయిస్తారు, ఖర్చు మాత్రం పెట్టలేదు. మీరు 12,500 కోట్లు పెట్టారు, కానీ ఎంత ఉందో అంత పెట్టండి. మా నేతన్న, గీతన్న, గొల్ల కాపరి, సంచార జాతులు, సబ్బండ కులాలు, ఇవాళ బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, సంచార జాతర కార్పొరేషన్ పోయిందన్న. దయచేసి చూడండి. నేను చివరిగా ఒకటి చెప్తున్నా, ఎందుకంటే నిన్న మొన్న ఎంఎస్ఎంఈ అని ఒక పాలసీ తీసుకొచ్చారు. మీకు ప్రభుత్వం తరఫున, మా బీసీ సమాజం తరఫున చప్పట్లు కొట్టండి. ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని చిన్న మధ్యతర సూక్ష్మ పరంగా తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేశారు? ఆ కేటాయింపుల్లో ఎస్సీ ఎస్టీలకు, దివ్యాంగులకు 50% రిజర్వేషన్ పెట్టారు. అగ్రకులాల మహిళలు, జనరల్ మహిళలకు కూడా 20% పెట్టారు. అన్న, బీసీల కోసం మీరు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ల కోసం కులగణన చేశారు. 1931 తర్వాత ఎవడు చేయలే కులగణన. హిస్టారికల్గా తెలంగాణ ప్రభుత్వం మీ నేతృత్వంలోనే, డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలోనే కులగణన జరిగింది. 42% రిజర్వేషన్ల కోసం తీర్మానం చేశారు, ఢిల్లీలో ధర్నా చేశారు. అంత గొప్ప పేరుందన్న. ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో బీసీలకు 0 రిజర్వేషన్ ఉందన్న. ఇక్కడ సంచార జాతులు, బీసీ బిడ్డలు, బీసీ కులాలు 136 కులాలకు పరిశ్రమలు చేసుకునేటువంటి, ఉపాధి చేసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎంఎస్ఎంఈ పాలసీలు కూడా బీసీ రిజర్వేషన్లు పెట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి మనకు ఇంటింటికి పూలేలను తయారై ప్రతి ఇంట్లో, ప్రతి ఊళ్ళో పూలే విగ్రహాలు పెట్టుకోవాలి. వాళ్ళ ఆశయ సాధన కోసం ముందుకు పోవాలి. ఐక్యమత్యమై సర్పంచులు, మున్సిపల్లో ఎట్లా గెలుపొందినమో రేపటి కూడా పూలే ఆశయం కోసం ఆ విధంగా పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చినటువంటి వ్యక్తి. అందరినీ కలిపి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా బీసీల గురించి చిరకాల గురించి ఫైట్ చేస్తున్నటువంటి మా మిత్రుడు రాజ్యసభ మెంబరు ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా. జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన అందరి అన్నంతన్న అంటే బీసీలకు సింబాలిక్ ఇక్కడనే కాదు పార్లమెంట్లో కూడా కొట్టాలి. ఆల్ ఇండియా వల్ల ఐఐటి ఐఎంలో లోపల రిజర్వేషన్ మేము ధర్నాలు చేస్తే ఆయన పార్లమెంట్లో కొట్టాలి పెట్టించినటువంటి గొప్ప గాంధీ భవన్ గోడను కొడితే కూడా బీసీపీ సెనకట్టు చేసినటువంటి నాయకుడు ఇది హనుమంతన్న. ఆయన సారథ్యంలో సమావేశం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నాం. అదేవిధంగా మన సోదరుడు భట్టి విక్రమార్క ధైర్యశాలి, బీసీ ఎస్సీ ఎస్టీల బహుజనుల పట్ల అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు. నేరుగా ఏ స్టెప్ అయినా తీసుకోవచ్చు. బహుజనులందరూ మీరు తీసుకున్న స్టెప్పులకు మీ చేత కలం ఉంది, బడ్జెట్ ఉంది, అట్లాంటి కమిట్మెంట్ ఉంది కాబట్టి మార్పు కనిపిస్తుంది. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ సాధ్యమైనంత వరకు మన శ్రీనివాస్ గారు చెప్పారు. ఇప్పుడు సందర్భాన్ని బట్టి మీ కళను జాడించాలని చెప్పి భట్టి విక్రమార్క గారికి, లక్ష్మణ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆయన వచ్చే నుంచి చూస్తున్నాం. చాలా ధైర్యం ముందుకు పోతున్నారు. ఒకటి అంబర్పేట హాస్టల్ ఉంది. మేము అందరం అలానే చదువుతున్నాము. అందరం చాలామంది చదువుతున్నారు. అలా చదువుతున్నాము. కలెక్టర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, పెద్ద పెద్ద నాయకులు అయ్యారు. అట్లాంటి హాస్టల్ పడాలు ఉంటాయి. దాన్ని ఆయన స్వయంగా చూసి అది 40-50 కోట్లతోటి ఓ మంచి బిల్డింగ్ హాస్టల్ కట్టాలని చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నటువంటి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వాకాటి సిఆర్ గారికి, అదేవిధంగా మన సోదరులు బండ ప్రకాష్ గారికి, అదేవిధంగా మీ అందరి ముందు ఇప్పుడే మాట్లాడి మన డిమాండ్ పెట్టినటువంటి ఉద్యమ సహచరుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, విక్రమ్ గౌడ్ గారికి, అదేవిధంగా ఇంకా చాలామంది సోదరులు ఉన్నారు. రాజేందర్ గారికి, అదేవిధంగా మన నీలం వెంకటేష్ గారికి, అంజి గారికి, ఇంకా చాలా సోదరులు ఉన్నారు. వాళ్ళందరికీ కార్పొరేషన్ చైర్మన్లు ఆయనకి మరొకటి ముఖ్యమైన నాయకుడు మన అందరికీ చైర్మన్. బీసీ కమిషన్ కంటే దమ్మున్న కమిషన్, రాజ్యాంగబద్ధమైన కమిషన్ అని తనదైన స్టైల్ లోపల పరిపాలన నిర్వహిస్తూ ప్రభుత్వ శాఖలన్నింటినీ గడగడలాడిస్తున్నటువంటి నిరంజన సోదరునికి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, అదేవిధంగా చాలామంది సోదరులు ఉన్నారు. అదేవిధంగా కాలేజీ విద్యార్థులు, వివిధ కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, మేకపోతే నరేంద్ర గౌడ్ గారికి, ఇంకా చాలామంది ఉన్నారు. మీ అందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. అయితే పూలే గురించి హనుమంతన్న చెప్పాడు. ఆయన మీ అందరికీ సంక్షిప్తంగా 2 పదాలు చెప్తారు. పూలే, మహాత్మా పూలే. ఆయన మహాత్ముడు. ఒక గాంధీ తర్వాత ప్రజలందరూ పూలేకే మహాత్మాన్ని గుర్తించారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా దాన్ని సర్టిఫై చేశారు. ఆయన ఎందుకు మహాత్మ అంటే ఈరోజు స్వతంత్రం ఉంది. ఏమైనా పార్లమెంట్లో కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరిని నిరంతరం మీద మాట్లాడుతున్నారు. వాక్ స్వతంత్రం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ హక్కులు కల్పిస్తే మనమందరం స్వేచ్ఛగా ఎవరినైనా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ మనకి ఈరోజు. అయితే ఈ స్వేచ్ఛతో మాట్లాడుతున్నారు. ఎలాంటి స్వేచ్ఛ, స్వతంత్రం లేదు. రాజరిక వ్యవస్థలో నిరంకుశ బ్రిటిష్ పాలన లోపల ఆ రోజు ఆయన మన మానవ హక్కుల కోసం, పేద వర్గాల హక్కుల కోసం, మానవులకు ఈ సమాజంలో అసమానతలు ఉండొద్దు, సామాజిక వివక్షత ఉండొద్దు, ఆర్థిక అసమానతలు ఉండొద్దు, దోపిడీలన్నింటినీ నిర్మూలించాలని చెప్పి చేసినటువంటి మహానుభావుడు పూలే. ఆయన చేసే 3 ముచ్చట్లలో చెప్పారు. ఒకటి, ఆ రోజుల్లో మన దళితులు అత్యంత పేద వర్గాలు చదువుకోవడానికి వీళ్ళు ఊరు బయట ఉండాలని అంటరానితనము అస్పృశ్యత. మహాత్మా పూలే
ఆ వ్యవస్థకు ఎదురు తిరిగారు. ఆనాడు అగ్రకులాలను ఎవరన్నా దళితులకు అంటరాని అస్పృశ్యులకు సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా బహిష్కరించేటువంటి రోజు ఆనాటి సామాజిక వ్యవస్థ అప్పుడు. అట్లాంటి వ్యవస్థ లోపల చాలా ధైర్యంగా అంటరానితనం నిర్మూలించాలి, అస్పృశ్యతను నిర్మూలించాలి. ఏ శాస్త్రంలో లేదు, ఏ మత గ్రంథంలో లేదు, దేవుడు చెప్పలేదు, ఇది ఎట్లా చేస్తారని చెప్పి ఆయన ఆ రోజు ప్రభుత్వానికి ఎదురు తిరిగి అంటరానితనం అస్పృశ్యతను నిర్మూలించడానికి కృషి చేశారు. అదేవిధంగా ఆ రోజు అంటరాని వారు అస్పృశ్యులు చదువుకోవడానికి వీల్లేదనుంది. అప్పుడు ఆయన స్వయంగా స్కూల్ పెట్టి బడిపంతులయ్యి అంటరాని అస్పృశ్యులందరినీ మనకి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలో కొన్ని కులాలను చదువుకోవాలని అని చెప్పి స్కూల్ పెట్టి అక్కడ చదువు నేర్పించారు. అదేవిధంగా ఆ రోజుల్లో స్త్రీలకు కూడా విద్య లేదు. స్త్రీలకు విద్య లేకపోతే ఆయన స్త్రీలకు విద్య పెట్టాలంటే పంతులు కావాలి. పంతులు కావాలంటే ఎవరు ముందుకు వస్తలేరు, పెట్టడానికి ఆ సమాజం ఒప్పుకుంటలేదు. అప్పుడు స్వయంగా ఆయన భార్యకు చదువు నేర్పి పంతులయ్యి పంతులమ్మని చేసి మహిళలకు ఒక స్కూల్ పెట్టించి చదువు నేర్పించారు. అయితే ఇంకా ఒక విశేషం ఏంటంటే ఆమె చదువు చెప్పడానికి పోతుంటే ఆ గ్రామంలో ఉన్న పెద్ద కులపళ్ళు ఆమె మీద పెండ నీళ్లు తగ్గేవారు. దాంతో ఆమె స్కూల్కి పోయేటప్పుడు పాత చీర కట్టుకొని స్కూల్కు బ్యాగ్లో కొత్త చీర కట్టుకొని స్కూల్కి పోయినాక చీర మార్చి అంత కరడు కట్టిన అగ్గట్ల దురహంకార సమాజం లోపల ఏటికి ఎదిరీది ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లకు ఎదురు తిరిగినటువంటి గొప్ప మహానుభావులు మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే. అందుకే ఆయన మహాత్ముడు. అంతేకాదు ఆర్థికంగా మార్కెట్ వ్యవస్థ దోపిడీ చేస్తుంది. ఎక్కువ ధరకేమో అమ్ముతున్నారు, రైతుల దగ్గర తక్కువ ధరకు కొంటున్నారు. దీన్ని కూడా నిర్మించాలని బ్రిటిష్ ప్రభుత్వంతో ఆనాటి జాగీదారులతో సంస్థానాధీశులతో మాట్లాడి పోరాడి ఎదురు తిరిగి గిట్టుబాటు కల్పించినటువంటి మహానుభావుడు పూలే. ఈ విధంగా ఆయన చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నది. అయితే ఇదే సందర్భంగా మన సోదరుడు భట్టి విక్రమార్క గారు వచ్చారు. మన తరపున తాను చొరవ తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు వస్తారనుకున్నాం. అయితే ఎలక్షన్ మీటింగ్ నుండి ఆయన రాలేకపోయిండు. కాకపోతే ముఖ్యమంత్రి గారికి ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తే వెంటనే స్పందించే గుణం ఉన్నది ఆయన. అందుకే యువకుడు స్పందించే గుణం ఉన్నది, సాహసం ఉంది. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. అన్ని 2 భవనాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి నేను సందర్భంలో చెప్తే ఆయన మీ ఇద్దరు విమానంలో వస్తుంటే చెప్పారు. చెప్తే వెంటనే స్పందించి రామకృష్ణకి చీఫ్ సెక్రటరీ ఫోన్ చేశారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు స్థలాలు సేకరిస్తూ కృష్ణ కూడా స్పీఎం తోటి వాళ్ళతో మాట్లాడి కేంద్రం కూడా పరిశీలిస్తాము. కాబట్టి ఒకసారి భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి బడ్జెట్ లేకపోవచ్చు, బడ్జెట్ పెట్టడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, అనేక మంది దాతలు ఉన్నారు. నేను పార్లమెంట్లో మాట్లాడినప్పుడు అక్కడ పెద్దలు ఉన్నారు. మేము 5 హాస్టల్ కడతాం, 2 హాస్టల్ కడతాం అనే వాళ్ళు ఉన్నారు. అంతేకాదు స్థలాలు లేకపోతే కూడా వేరే స్థలాలు కూడా ఉన్నాయి. మేము ఇప్పటికే రైల్వే మంత్రిని కలిసి రైల్వేలో నిరుపయోగమైన స్థలాలు బీసీ ఎస్సీ హాస్టళ్లకు ఆ స్థలాలు కేటాయించాలని చెప్పి రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తే ఆయన సానుకూలంగా స్పందించాడు. ప్రధానమంత్రి కూడా మేము కలిసి హాస్టళ్లకు ఫండ్స్ ఇవ్వాలి, కలెక్టర్లకు ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్ మంచిగా ఉంటే అలా చదువుకుంటే కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. మేమంతా అదే హాస్టల్లో చదువుకొని యూనివర్సిటీ టాప్ వచ్చి గోల్డ్ మెడల్, ఫస్ట్ ర్యాంక్ వచ్చి గోల్డ్ మెడల్. ఇప్పుడు ఒక్కొక్కరిని 30 మంది ఉంటే చదువుకుంటారు, అది చదువుకోలేదు. కాబట్టి మంచి వాతావరణాన్ని ఒక్కొక్క హాస్టల్లో రూమ్ కట్టి రూమ్కు 4 మంచాలు వేసి పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పిస్తే చదువుకొని మొన్న బాకిపల్లి బీసీ హాస్టల్లో ఒక అబ్బాయి ఐటీ కంపెనీలో జీతం వస్తే నెలకు 35 లక్షల జీతం జాబ్ వచ్చింది. అట్లా అవకాశం కల్పిస్తే పెద్ద ఎత్తున అభివృద్ధికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం కొట్లాడి
హాస్టల్ పెట్టించుకున్నాం. అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టించుకున్నాయి ఎక్కువ ఉన్నాయి. ఫీజుల రియంబర్స్మెంట్ పథకం ఉంది. రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల గౌరవనీయులు కీర్తి చేసులు ఆయన పీరియడ్ లోపల దీక్ష చేస్తే వెంబడి స్పందించి ఫీజుల స్కీమ్ పెట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని స్కీమ్ ఈ రాష్ట్రంలో ఉంది. మన రాష్ట్రాన్ని చూసి కర్ణాటక వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు, అక్కడ బీహార్ వాళ్ళు మేము కూడా పెట్టాలి ఎట్లా అంటే అని చెప్పి నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అంత గొప్ప స్కీము. ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజం లోపల మార్పు వచ్చింది. మార్పు వస్తుంది. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మనం రోడ్లు వచ్చే దగ్గర అపార్ట్మెంట్ కట్ట దగ్గర ఎవరుంటుంది? పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు మన వాళ్ళు లేరు. అందరూ ఫీజు రియంబర్స్మెంట్, గురుకులాలు, హాస్టల్ పెట్టాక పెద్ద ఎత్తున చదువుకుంటున్నారు. దాంతో ఇప్పుడు లేబర్ ఎక్కడికి వస్తున్నారు? బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. మన కన్నమ్మట కనిపిస్తుంది మార్పు. మనం పోరాటాలు 50 ఏళ్ళ నుంచి చేస్తే చదువు కోసమే పోరాటం చేశాం. హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి. ఈ గురుకులాలు దేశంలో ఎక్కడ లేవు. అవి కూడా ఎవరు పెట్టిందో ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. టీవీ నరసింహరావు మూడు చేస్తే మనం ఎస్సీ ఎస్టీ బీసీలకు పెట్టాలని కొట్లాడితే అప్పుడు ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు 46 గురుకులాలు మంజూరు చేశారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా తెలుగు రాష్ట్రాల్లో అరే దయచేసి కూర్చోలే ఏ భోజనం ఇప్పుడు ఏం లేదు, అందరూ వెనక పోవాలి. ఏ బాబు కూర్చోండి. సమాజం లోపల మార్పు స్టార్ట్ అయ్యింది. సమాజంలో మార్పు మనం కన్నమూట కనిపిస్తుంది. ఇంకా దీన్ని మంచి రిజల్ట్ ఓరియంటెడ్ సమాజం, మంచి ఉన్నత ప్రమాణాలతో కలిగినటువంటి విద్యను మనకు ఇవ్వాలి పిల్లలకు. అందుకే సొంత భవనాలు కట్టాలి. ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మేము ఒకటి కోరినాం, మెచ్చార్జీలు పెంచాలని. అనేక సార్లు ధర్నాలు చేస్తే మేమేమన్నాము, 1500 నుంచి 2500 అన్నాం. కానీ 2000 ఒప్పుకున్నారనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మనం 2000 అడిగితే 2001 ఇచ్చి మనం గ్రేట్గా మనం ఓవర్టేక్ ఇచ్చాం. కాబట్టి మీ లోపల మంచి ఆశయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాం. కాబట్టి కాలేజీ హాస్టళ్లకు సొంత భవనాలు, గురుకులాలకు సొంత భవనాలు మీరు చొరవ తీసుకోవాలి. స్థలాలు ఇస్తారు. ఆ స్థలాలు లేకపోతే డిఫెన్స్ స్థలాలు ఉన్నాయి, రైల్వే స్థలాలు ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున స్థలాలు తీసుకొని కట్టడానికి చొరవ తీసుకోవాలి. బడ్జెట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మేము కూడా కోఆపరేట్ చేస్తాం. ప్రధానమంత్రికి, ఉమెన్స్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ మంత్రికి, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ అనేక రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నింటినీ పెద్ద మల్టీనేషనల్ కంపెనీల నుంచి మీరు 5 రాష్ట్రాలు 10 గురుకులాలు కట్టి వాళ్ళు కట్టివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్లో కనిపిస్తారు. అడిగితే ఓకే అన్నారు. కాబట్టి చాలా డిమాండ్ ఉన్నాయి. మీరు అందరూ పెద్ద మనసుతోటి చరిత్ర నిలిచిపోయే పని. ముఖ్యమంత్రి గారికి పాజిటివ్గా కరెక్ట్ చెప్తే తప్పనిసరి స్పందించేటటువంటి తత్వం ఉంది. నేను 2-3 రొటేషన్లు చూసినా తప్పనిసరి వేయాలని చెప్పి ఆలోచిస్తున్నా. హనుమంతన్న గురించి కూడా తెలవాలని పార్లమెంట్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. బీసీల గురించి కొట్లాడుతున్నారనే పక్కకి కేంద్రంలో మంత్రి అయ్యే వచ్చే అవకాశం ఉంది. ఆయన ఐఎం పార్లమెంటరీ కమిటీ పెట్టాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి అని మనం చేసే పోరాటంలో మాట్లాడిండు, పార్లమెంట్లో కూడా మాట్లాడిండు. అందుకే కత్తెర పెట్టింది. మన కోసం అనేక త్యాగాలు చేశారు. అందుకే తప్పనిసరి ఈ శ్రమ, ఈ త్యాగాలు వృధా పోవని చెప్పి తప్పనిసరి ఈ ఉద్యమం ఈరోజు బీసీ వాదం బలం నుండి లేదు రాష్ట్రం లోపల. మొన్న 42% కూడా హైకోర్టు స్టే ఇస్తే బంధు జరిగితే పల్లెలో కూడా బంధు జరిపారు. దానికి ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చింది. కాబట్టి 42% ఒక భాగం ప్రైవేట్ గవర్నమెంట్ హాస్టల్, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, అదేవిధంగా విద్యలో మంచి గుణాత్మకమైన ఉన్నత ప్రమాణాల విద్యను మన విద్యార్థులకు అందజేయాలని, బీసీ స్టడీ సర్కిల్ కూడా మరింత ఫెకాల్టీలతో డెవలప్ చేయాలని, బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, కుల కార్పొరేషన్ ద్వారా
బడ్జెట్ కేటాయించి రుణాలు మంజూరు చేయాలని ఇంకా చాలామంది మాట్లాడేది ఈ విషయాల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో, ముఖ్యమంత్రితో, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడుతూనే ఉంటాం. కాబట్టి అదేవిధంగా మన తరపున మీరందరూ చూసిన క్లియర్గా అనేక సందర్భాల్లో నేను బీసీ మన పేద కులాల గురించి ఎంతకైనా త్యాగం చేస్తా, తెగిస్తాని చెప్పి ప్రకటించినందుకు ఆయన పూర్తిగా అభినందిస్తున్నాం. అదే స్థాయి లోపల మిగతా వాళ్ళందరూ కూడా తప్పనిసరి చేసే ప్రభుత్వం ఉంది, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి ముందుకు వచ్చి సాహసంతో చేస్తారని, ఈ హాస్టల్లో వర్కర్లు లేరు, అదేవిధంగా బిల్డింగులు లేవు, వీటి మీద ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయ పెద్దల హనుమంతరావు గారు, పెద్దలు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా అనేక విధాలుగా అట్టడుగు వర్గాలకు అండగా నిలబడే పెద్దలు బట్టి విక్రమార్క గారు, మా అందరికీ అత్యంత ఆత్మీయ సోదరులు మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, సోదరుడు ఆర్ కృష్ణయ్య గారు, సోదరుడు దాదాల శ్రీనివాస్ గౌడ్ గారు, సోదరుడు నిరంజన్ గారు, బుద్ధ జ్ఞానేశ్వర్ గారు, సోదరుడు మెట్టు సాయి గారు, మిగతా కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు, ఆదరైన బీసీ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇవాళ జ్యోతిరావు పూలే గురించి చరిత్ర ఎన్నో విధాలుగా రాసిన, సమాజంలోకి వెలుగులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టిందనే అంశాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. దాదాపు 1980 ఆ ప్రాంతంలో జ్యోతిరావు గారి పూలే గురించి కొంత చరిత్ర బయటికి రావడం, మన తెలంగాణ ప్రాంతానికి పరిచయం కావడం జరిగింది. అనేక మంది జర్నలిస్టు సోదరులు చేసిన కృషి వల్ల వారు మాలీ కులంలో పుట్టి ఆనాడు ఎదిగి సమాజంలో వివక్షను ఎదుర్కొని మరి విద్య ఏమాత్రం లేని భార్యని ఒక విద్యావంతురాలను చేసి మహిళా విద్యను కూడా ప్రోత్సహించిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో ఎట్లా నిలబడ్డాడో మనకు స్పష్టంగా తెలిసింది. మీకందరికీ ఒక విషయం చెప్పిన, భారత ప్రధానిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారు వారు రాసిన ఇండియన్ హిస్టరీ, లిటరేచర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పుస్తకంలో కూడా జ్యోతిరావు పూలే గారి గురించి చాలా గొప్పగా రాసినారు. దాన్ని భారతీయ కోచ్ అనే విషయం పేరుతో మన షాంపేన్ గారు చిత్రీకరణ చేసినారు. వాస్తవంగా అది టీవీలో వచ్చేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ, అది చూడడానికి రామాయణం ఎట్లా చూసినేదో మేమందరూ పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మా శ్రీ జగన్నాథరావు గారి ఇంట్లో అందరం జమై దాన్ని నిరంతరం చూసేవాళ్ళం. మేము ఆనాడు ప్రతి వారం అది వచ్చిన 6 వారాల పాటు మేము నిరంతరం కలుసుకొని చూసేవాళ్ళం. ఒక బీసీ సమాజం కోసం, ఓ బీసీలలో పుట్టిన బిడ్డ సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి త్యాగాలు చేసినాడు, ఎంత గొప్పగా పోరాడినాడు అనేది అంత గొప్పగా చిత్రీకరించిన డాక్యుమెంటరీ అది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అనేక సందర్భాల్లో వస్తే మొట్టమొదటిసారి పూలే విగ్రహాన్ని హైదరాబాద్లో పెట్టడం, రెండో విగ్రహాన్ని మేము కాకతీయ విశ్వవిద్యాలయంలో పెట్టడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అనేక మంది మేధావులు, కాకతీయ ఉస్మానియా మేధావులు కలిసి మేము అందరం సత్యశోధక సమాజ్లో పనిచేసినాం. వాటి మీద చర్చా గోష్ఠులు, ఉద్యమాలు అనేకం నడిచిన తర్వాత ఇవాళ పూలే యొక్క భావవ్యాప్తి నిరంతరం జరుగుతున్నది. ఇవాళ ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా జ్యోతిరావు పూలే పేరు పెట్టకపోతే నడవని పరిస్థితికి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానికి ఇవాళ తార్కాణం ఏంటంటే, భారత ప్రధాని మోడీ సైతం ఇవాళ జ్యోతిరావు పూలే గురించి వ్యాసం రాయడం అనేది బీసీలు సాధించిన గొప్ప విజయంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటిసారి ఒక ప్రధానమంత్రి, ఇప్పటిదాకా చరిత్రలో ఇప్పుడు లేదు, మొట్టమొదటిసారి ఇవాళ ప్రధానమంత్రి రాసినాడు
అదే ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ పూలే గారి ఆలోచన ప్రకారమే వారికి నేను పార్లమెంట్లో ఉండగా కూడా డిమాండ్ చేసినాం, వారికి భారతరత్న ప్రకటించాలి అని చెప్పి డిమాండ్ చేసినాం. భారతరత్న ప్రకటించడంతో పాటు వారి ఆలోచనకు అనుగుణంగా ఇలా మహిళా రిజర్వేషన్లతో పాటు బీసీ రిజర్వేషన్లు కూడా పార్లమెంట్లో చట్టసభల్లో తేవాలనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఎక్కడైతే జనగణన జరుగుతుందో దాంట్లో ఈ డిమాండ్ మనం కూడా బలంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది. ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ దయచేసి నేను గతంలో కూడా చెప్పిన ఇవాళ కూడా ఉన్నారు, బీసీ అధికారులు కూడా ఉన్నారు, కమిషనర్లు ఉన్నారు. దయచేసి మొక్కుబడిగా జయంతి రోజే మా కార్యక్రమాలు కాకుండా ఈ కార్యక్రమాల మీద పాఠశాలలో మీరు లిటరేచర్ పంపండి. సావిత్రి పూలే, జ్యోతిరావు పూలే గురించి వ్యాసరచన పోటీలు పెట్టండి. పిల్లల లోపల ఎప్పటికీ దీని భావన కింది దాకా పోయేదాకా కార్యక్రమాలు రూపొందించండి. దయచేసి ఈ సమాజం సంపూర్ణంగా వారి త్యాగాలని ఎట్లయితే చేసినారో, సమాజ శ్రేయస్సు కోసం పోరాడినారో, ఆనాడు వితంతువులను దగ్గర తీసి వాళ్ళ కోసం ఒక శరణాలయాన్ని పెట్టి కార్యక్రమాలు చేసినారో, ఆనాడు బాల్య వివాహాల బారిన పడి వారిని కూడా చేరదీసి వారందరికీ సమాజ శ్రేయస్సు కోసం పనిచేసినారో, వారి స్ఫూర్తిని మన జనాల్లో మన పిల్లల్లో నింపాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. వారి రచనల్ని వారి ఆశయాల్ని మన పాఠ్య గ్రంథాల్లో తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం దీనికి నిరంతరం కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక జయంతి వర్ధంతి కార్యక్రమే కాకుండా ఈ చైతన్యం చేసే దిశగా అనేక కార్యక్రమాలు చేయడంలో ముందు బాగా ఉండాలని కోరుకుంటూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వారు ఒక్కసారి పని వెళ్ళేది ఇప్పటిదాకా అందరూ మాట్లాడినారు. నాట్ రిపీటింగ్ దట్ అన్న, ఏదైతే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినారో ఆర్థిక వాటికి మేము డిమాండ్లు పెట్టడం లేదు, పెట్టేది ఏమన్నా బీసీ సబ్ ప్లాన్ పెట్టండి. దయచేసి అది ఎంత బడ్జెట్ పెట్టినా పర్లేదని సబ్ ప్లాన్ పెట్టండి. ఆ నిధులు మురిగిపోకుండా వచ్చే సంవత్సరం ఉన్న ఖర్చు అయితే చాలా సందర్భాల్లో బీసీ ఎస్సీ ఎస్టీల నిధులు ఖర్చు అయితే విషయాన్ని మీ దృష్టికి కూడా నేను పర్సనల్గా తీసుకొచ్చిన. దయచేసి బీసీలకు సబ్ ప్లాన్ పెట్టండి. నిధులు ఎంతైనా పర్లేదు, తర్వాత మెల్లమెల్లగా తెలుసుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2 మా రిక్వెస్ట్ ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు లేని అనేక విషయాలు ఉన్నాయి. దయచేసి వాటిని హామీలు అమలు పరచండి. అనేక కులాలకు అనేక వర్గాలకు దాంట్లో హామీలు ఉన్నాయి. దయచేసి వాటిని అమలు పరచాల్సిందిగా, ఆర్థిక పరమైన అంశాలు వాటిని వెంటనే ప్రభుత్వం అమలు పరిచే దిశగా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయండి, లేకుంటే బీసీ మంత్రులతోనైనా ఒక సబ్ కమిటీ వేసి దాన్ని అమలు పరిచే దిశగా ప్రయత్నాలు చేయండి అని చెప్పి సభాముఖంగా తమకి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై బీసీ, జై బీసీ. ఇప్పుడు మాట్లాడేది అందరూ నిశ్శబ్దంగా ఉన్నది. కొద్దిగా ఎంత ఫోటోలు రోజు పడతాయినా బాబు, అమ్మ ఫోటోలు దయచేసి శ్రీహరి గారు స్పోర్ట్స్ మినిస్టర్, అదేవిధంగా ఫిషరీస్ అండ్ పాల మినిస్టర్. సభా అధ్యక్షులు అన్నంతన ముఖ్య అతిథి మా పెద్దలు భట్టి సార్, అదే మాదిరిగా మా శ్రీనంద, మా ఎమ్మెల్యేలు బండ ప్రకాశ్ అన్న, మా కృష్ణన్న, మా చైర్మన్ కార్పొరేషన్, మా సోదరులు మీడియా కార్పొరేషన్, గుజరాత్ కార్పొరేషన్ కానీ, ఫిషరీ చైర్మన్ కానీ, మా రామలక్ష్మణ, మా అన్నగారి అందరికీ ఇదికి వచ్చిన వివిధ సంఘాల నాయకులకు, పత్రికా మీడియా మిత్రులకు, పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ చిన్నారులకు ఆశీర్వాదం తెలియజేస్తాను. చిన్న ఒక్కసారి హలో, జ్యోతిబా పూలే 50 నెలల 200 ఏళ్ళ కింద పుట్టి చిన్న వింటున్నారా? ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వాలు నడపాలే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి గురించి మాట్లాడుతుంటే మీరు అల్లరి చేస్తే ఏమి వినిపిస్తుందమ్మా? మిమ్మల్ని మేము మీ ముఖాలలో మీ జీవితాలలో జ్యోతిబాబులని సావిత్రిబాబులని చూసుకుంటున్నాం. ఆ రోజు నీడ మీద పడిన రోజులు, నీడ మీద పడిన రోజులు, గాలి పీల్చుకోవాలంటే కూడా పర్మిషన్ తీసుకొని పీల్చుకునే రోజులల్లా
అంత త్యాగం చేసిన మాతృమూర్తి ఆ పులిగారి భార్య గురించి మాట్లాడుకుంటుంటే మీ మాట మీరు మాట్లాడుతుంటే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి అందరూ నేనేం భాష చాలా మంది పెద్దలు మాట్లాడిండ్రు, ఏ అస్పృశ్యత గురించి మాట్లాడిండ్రో, ఏది కోరుకొని జ్యోతిబా పులే గారు సావిత్రి పువ్వాయి పులే గారికి చదువు చెప్పి చదువు మాత్రమే మన తలరాతను మార్చగలుగుతుందని చెప్పి చెప్పారు. మరి ఆ ఆశయ సాధనకు ఆయన జన్మదినమో లేదా వర్ధంతి రోజు దండం పెట్టడం కాకుండా అనునిత్యమాన్ని స్మరించుకునే విధంగా కార్యాచరణ తీసుకోవాలి. ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా విద్య పట్ల పెద్దపీట వేయడం ఒక్కటే కాకుండా ఇంతకుముందే సోదరులు చెప్పిండు డైట్ చార్జ్ కానీ కాస్మెటిక్ కానీ చదువులకు సంబంధించిన ఇండికేటెడ్ స్కూల్స్ కానీ చదువు పెట్టే బడ్జెట్ కానీ ఇంత పెద్ద ఎత్తున తీసుకొని రాకపోవడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా చదువు మాత్రమే మిమ్మల్నే కాదు, మీ తలరాతలే కాదు, మీ కుటుంబ సభ్యులే కాదు, మీ ఊరే కాదు, ఈ రాష్ట్ర తలరాత కూడా మారాలంటే మీరు చదువుతో ముందుకు పోవాలి. ఆ కార్యక్రమాన్ని బాధ్యతగా ప్రభుత్వాలు తీసుకుంటాయన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తా. చిన్నగా మీరందరూ ఒక శపథం పూలాలి. ఈరోజు వింటున్నారు, అందరూ వింటున్నారు కదా. ఈ మధ్య డాక్యుమెంటరీ పిక్చర్ వచ్చింది జ్యోతిబా పులేది. ఎంతమంది చూసినారు? శైలేపురి. ఎంత అన్యాయమా ఇది! ఏమన్నంతనా? జ్యోతిబా పులే అన్ని జిల్లాలలో పెట్టుకుంటున్నారు. జ్యోతిబా పులే నిజంగా కూడా సమాన వర్గాలు, మన వెనుకబడ్డ కులాలు, ఈ బిడ్డలు జ్యోతిబా పులే సినిమా చూడకపోతే మన జీవితంలో చాలా కోల్పోయిన వాళ్ళం అవుతాం. అందరం చూద్దాం కదా. చూస్తారు కదా. ఇప్పుడే మన ఆర్థిక శాఖ మంత్రిగా చెప్తున్నారు, ఎవరెవరైనా చూడాలనుకుంటే అందరి కోసం ఆ సినిమా మీద ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా తెలియజేస్తాం, సినిమా చూడండి అంటున్నారు. చిన్నారా, మనము చూడాలి. మన బతుకులు మారాలంటే, మన ఆలోచించిన విధానం బలపడాలంటే, నిర్భయంగా మాట్లాడగలిగే శక్తి రావాలంటే, నేను మొన్ననే ఈ వేదిక మీద కల్చరల్ యాక్టివిటీలో దుర్యోధనుడి పాత్ర వేసిన, జీవితంలో ఎప్పుడు ఏం చెప్పిన ఆ రోజు సూతులని సూత కులంలోని వాళ్ళు వెలివేస్తుంటే ఈ రోజు కూడా చాలా సభల్లో బయట లోపల ఎస్సీ ఎస్టీ బీసీలని వెలివేసే విధానాన్ని ఇంకా అనుభవిస్తున్నారు కదా. ఆనాడు కర్ణుడైనా మేము మొన్న చూస్తున్నాం మా అసెంబ్లీలో అయినా. ఇంకా చక్కగా చూడబడేటువంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తులకు కనువిప్పు కలగాలనే దుర్యోధనుడి పాత్ర వేసి ఇక్కడ వచ్చి మెసేజ్ పాస్ చేయటం ఏమని, కులం అనేది కూకటి వేలతోన పెకిలించి వేయాలనే ఉద్దేశంతో ఆ వేషం వేసిన చిన్నారులారా, ఎంతో శ్రమపడుతున్నాం మీకోసం. ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీల్చగలుగుతున్నామంటే ఈరోజు ప్రభుత్వం విద్య పట్ల ఇంత ముందుకు వచ్చి పనిచేస్తుందంటే ఆ రోజు జ్యోతిబా చేసినటువంటి సంస్కరణ వల్లనే, ఆయన చూపించిన బాధల వల్లనే ఈరోజు గర్వంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నా కూడా వెనుకబడ్డ జాతుల గురించి మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిసారి నిబ్బరంగా గుండె ధైర్యంతో ఈ వెనుకబడ్డ జాతుల కోసం పోరాటం చేస్తామని మాట్లాడే శక్తినిచ్చింది జ్యోతిబా పులే అన్న విషయాన్ని మీరందరూ మర్చిపోతుందని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకంతా కోరుతా ఉన్నా, మహనీయుల జీవితాలని స్మరించుకుంటే, తెలుసుకుంటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా చదివితే మన జీవితంలో ఎట్ల బతకాలో తెలిపే శక్తి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మహనీయుల జీవిత గాథల్ని చదవాల్సిందిగా, అదే మనకు ఆదర్శంగా నిలుస్తాయన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఈరోజు ఆరోగ్యం బాగుంటున్నా కూడా వాస్తవంగా ఈ ఒక గొప్ప కార్యక్రమంలో నా ఆప్షన్స్ ఉండకూడదు, ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చా. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ గట్టిగా కొనసాగిద్దాం జ్యోతిబా పులే ఆచారాలని. నా గొంతే మీ గొంతు కంటే ఎక్కువ ఉంది, జనం వచ్చిన గొంతే ఎక్కువ ఉంది, మీకు తక్కువ ఉంది.
జనం నాకు వచ్చిందా మీకు వచ్చిందా? నాకే వచ్చింది. కొనసాగిద్దాం జ్యోతిబాబుల ఆశయాలు, కొనసాగిద్దాం జ్యోతిబాబుల ఆశయాలు. జై జ్యోతిబా, జై జ్యోతిబా. ధన్యవాదాలు మిత్రులారా. జై భీమ్. శ్రీహరి మంత్రి గారి సంభాషణ తర్వాత ఇవాళ ఆర్థిక మంత్రి నా మిత్రుడు సోదరుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన మాట్లాడే ముందు జ్యోతిరావు పూలే మీద ఏదైతే పాట పాడిండ్రో అది ఆవిష్కరించారు. జ్యోతిబా పూలే 20వ శతాబ్ది జయంతి ఉత్సవాలకు అధ్యక్షత వహించినటువంటి పెద్దలు అనేక దశాబ్దాలుగా పేద బడుగు బలహీన వర్గాల కోసం గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ వి హనుమంతరావు గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ గౌరవ మంత్రివర్యులు, స్పోర్ట్స్ అండ్ యానిమల్ హస్బెండరీ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి పెద్దలు బండ ప్రకాష్ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య గారికి, బీసీ కమిషన్ చైర్మన్ సోదరులు నిరంజన్ గారికి, శాసనసభ్యులు శ్రీ సంజీవ్ రెడ్డి గారికి, శ్రీ రామదాస్ నాయక్ గారికి, శాసన మండలి సభ్యులు శ్రీ అద్దంకి దయాకర్ గారికి, అలాగే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి, హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాయుడు సత్యం గారికి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జ్ఞానేశ్వర్ గారికి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మెట్టు సాయి గారికి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అన్వేష్ రెడ్డి గారికి, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ప్రీతం గారికి, అట్లాగే బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బాల మాయాదేవి గారికి, బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మల్లయ్య భట్టు గారికి, మిత్రులు మరి అనేక సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి శ్రీ జార్జుల శ్రీనివాస్ గౌడ్ గారికి, మేకపోతుల నరేందర్ గౌడ్ గారికి, ఇతర ఉత్సవ కమిటీ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలందరికీ పేరు పేరున వారికి, ఈ ఉత్సవాలకి ఇక్కడికి ఈ సందర్భంగా జ్యోతిబా పూలే గారికి మనం అందరం ఘనమైన నివాళులు అర్పించాలనేటువంటి ఆలోచనతో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఇక్కడికి చేసినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందు
ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి స్నేహితులారా, ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కేబినెట్ పూర్తిగా సామాజిక స్పృహతో ఈరోజు పాలన అందిస్తుందని చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలని, వారి ఆలోచనలు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వారి ఆలోచనని ముందుకు తీసుకొని పోవటం కోసం ప్రయత్నం ప్రతి సందర్భంలో చేస్తూనే ఉంది. మనందరికీ తెలిసింది, క్యాస్ట్ ఈజ్ ఎ రియాలిటీ. ఈ దేశంలో భారతదేశ సమాజ నిర్మాణమే కులాల పునాదులపై నిర్మించబడినటువంటి సమాజం. ఇది వాస్తవం. ఈ సమాజంలో పూజ్యులు శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే గారు లాంటి వాళ్ళు కూడా ఇటువంటి వివక్షకి గురి కాకుండా లేరు. అటువంటి మహనీయులు కూడా వివక్షకు గురై అనేక ఇబ్బందులు పడినటువంటి సంగతి కూడా మన చరిత్రలో స్పష్టంగా చెప్తాం. కాకపోతే వారు మహానుభావులు, గొప్పవాళ్ళు కాబట్టి అటువంటి వివక్ష ఎదురైనప్పుడు కృంగిపోకుండా దానిని తట్టుకొని ఎలా నిలబడాలో, భవిష్యత్ తరాలకి అటువంటి వివక్ష లేకుండా ఎటువంటి పునాదులు వేయాలో మన ఆలోచన చేసి ఆచరించి మనకు చూపించారు. కాబట్టే వారు మహాత్ములు అయ్యారు. వారి మార్గం మనం అందరికి కూడా మలుచుకొని ముందు పోవాలి ప్రయత్నంగా మార్గం. ఆనాడు సరే, నేను ఎక్కడో చదివాను, పూలే గారు తన స్నేహితులైనటువంటి ఒక మిత్రుడి పెళ్లి కార్యక్రమంలో ఆ మిత్రుడు ఆహ్వానం మేరకు అక్కడికి వెళితే ఆ శుభ కార్యక్రమంలో వారు వచ్చినందుకు ఆ కార్యక్రమం అంతా మైలపడిపోయిందని చెప్పి శుద్ధి చేసి అవమానించి పంపిస్తే ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక అవమానంలోంచి ఆలోచన మొదలుపెట్టి భవిష్యత్తులో ఇటువంటి అవమానాలు లేనటువంటి సమాజ నిర్మాణం చేయాలనేటువంటి లక్ష్యంతో ఆయన ఆనాడు మొదలుపెట్టిన అడుగులు ఇప్పటికి కూడా ఆ శబ్దం మన చెవుల్లో వినిపిస్తూనే, ఆ శబ్దం ద్వారా మనం ఇప్పటికి కూడా ముందుకు అడుగులు వేస్తూనే ఉన్నాం. అటువంటి మహానుభావుడు రెండు రకాలైనటువంటి ఆలోచన చేశాడు సమాజం పట్ల. కేవలం ఈ సమాజంలో ఉన్నటువంటి మిత్రుడు చెప్పాడు, మన శ్రీహరి గారు కానీ హనుమంతరావు గారు కానీ చరిత్రలో ఆనాటి పురాణాల నుంచి కూడా ఉన్నటువంటి వివక్షకు సంబంధించిన నాటకాన్ని అవకాశం దొరికితే ఇక్కడ శాసనసభ్యుల రూపేణ శ్రీహరి గారు కూడా వేసి చూపించి ఈ మార్పుకి మనందరం నాంది పలకాలి అని చెప్పి ఒక మంత్రిగా కూడా ఆ రోజు వారు చేసి మాట వినిపించారు. అటువంటి పెద్దలందరూ చెప్పేది ఒకటే, ఈ మార్పు కోసం మనందరం ప్రయత్నం చేయాలి. ఆ మార్పు కోసం మనందరం నడుము బిగించాలి. అవకాశం దొరికిన అంది వచ్చిన ప్రతి సందర్భంలో దానికోసం వినియోగించాలని చెప్తూ వచ్చారు. నిజమే, ఈ ప్రభుత్వం కూడా అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో మహానుభావులు వారు చెప్పింది ఒక్కటే, ఇటువంటి అంతరాలు లేనటువంటి సమాజ నిర్మాణం అక్షరం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది, జ్ఞానం ద్వారా మాత్రమే. అందుకే ఆయన విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ విద్యలో కూడా ఆనాడు మహిళలకు ఎటువంటి అవకాశం లేకపోతే మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు నిర్మించి తన శ్రీమతి ద్వారానే ఒక మొదటి ప్రధాన ఉపాధ్యాయులుగా వారిని మార్చి శ్రీ సావిత్రి
పూలే గారిని ఆ పాఠశాల నిర్మాణంలో భాగస్వామ్యం చేయడమే కాకుండా పాఠాలు చెప్పించి సమాజ మార్పుకి ప్రధానమైనటువంటి పునాదులు ఇచ్చారు. ఈ సమాజంలో ఉన్నటువంటి జెండర్ ఈక్వాలిటీని కూడా పురుషులు మహిళలు అనేటువంటి ఈ ఈక్వాలిటీ పైన కూడా ఆయన యుద్ధం చేశారు. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి అటువంటి అంతరాలు లేని సమాజ నిర్మాణం చిన్ననాటి నుంచే విద్యా వ్యవస్థలో నుంచే నిర్మించొచ్చనేటువంటి ఆలోచనతోనే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటేసారి 100 పాఠశాలని ఒక్కొక్క పాఠశాలకి 200 కోట్ల రూపాయలతో కనీసం 20 నుంచి 25 ఎకరాల స్థలానికి తగ్గకుండా క్యాంపస్ని ఏర్పాటు చేస్తూ ఆ క్యాంపస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ స్టూడెంట్తో సహా కలిపి చిన్ననాటి నుంచే అప్ టు 12th క్లాస్ వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఈ పాఠశాల నిర్మించాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అప్పటి వరకే ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ ప్రభుత్వం రాగానే వారి గైడ్ ఛార్జెస్ని 40% ఒకటేసారి పెంచి, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి ఈ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అర్ధాకలతో ఉండటానికి వీల్లేదని చెప్పి ఒక క్వాలిటీ డైట్ మెనూని ఇక్కడి నుంచే డాక్టర్లతో డైటీషియన్స్తో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో తప్పనిసరిగా ప్రతిరోజు దాన్ని అమలు చేసేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాదు, ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయడానికి చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి నుంచి శాసనసభ్యుల వరకు కూడా మండల స్థాయి అధికారి వరకు కూడా ప్రతి నెల ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేయాలి, వారితో కలిసి భోజనం చేయాలి, అక్కడ అవసరం అనుకుంటే వీలైతే నిద్రించాలని కూడా ఒక కార్యక్రమం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అట్లాగే ప్రతి విద్యా సంస్థల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివేదంతా కూడా సాధ్యమైన చదువుతున్నారు తెలిసి బడుగు బలహీన వర్గాల సంబంధించిన పిల్లలు, అటువంటి పిల్లలందరికీ కూడా మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉదయం పూట అల్పాహారం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి తద్వారా వాళ్ళకి ఆర్థికంగా కాకుండా హెల్త్ పరంగా కూడా న్యూట్రిషియస్ ఫుడ్ అందించాలనేటువంటి ఆలోచనతో ఈ జూన్ 2వ తారీఖు నుంచి ఈ సంవత్సరం మొదలుపెట్టే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. వాటితో పాటు ఇంకా అదనంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక స్కూల్ తీసుకొని ప్రతి స్కూలు కనీసం 15 కోట్ల రూపాయలతో అన్ని వసతులు ఉండేటట్టుగా విద్యా వ్యవస్థ పైన పూర్తిగా దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. ఇదంతటి కారణం విద్యా అక్షరం అనేది మార్పుకి నాంది పలుకుతుంది. ఆ అక్షరం అనే దాన్ని ఆయుధంగా మలుచుకొని ఆ ఆయుధం ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షను తొలగించుకుంటూ ముందుకు పోవటమే కాదు, అంతరాలు లేని సమాజ నిర్మాణం దీని ద్వారానే సాధ్యమవుతుందని ఆ మహానుభావులు చెప్పినటువంటి విధానాన్ని పూర్తిగా తప్పకుండా ఈ ప్రభుత్వం నమ్మి ఆచరిస్తూ ముందుకు పోయే క్రమంలో ఈరోజు ఎప్పుడూ లేని విధంగా 13.5% ఖర్చుని బడ్జెట్లో విద్య పైన కేటాయింపులు చేస్తూ ముందుకు పోతా ఉంది. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, ఆలోచన. బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున ఆర్థికంగా వాళ్ళు పడుతున్నటువంటి బాధను గమనం తీసుకునే అనేక కుల వృత్తులపై ఆధారపడుతున్నటువంటి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేటువంటి భవనాల నిర్మాణానికి కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం నిధులు కేటాయించడమే కాకుండా పూర్తి స్థాయిలో భవనాల నిర్మాణ కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి ఈ బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు. అలాగే ఈ కుల వృత్తులు చేపడుతూ జీవనోపాధి సాగిస్తున్నటువంటి వారందరికీ కరెంటు కూడా ఉచితంగా ఇచ్చేటువంటి విధానాన్ని
ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అలాగే బలహీన వర్గాలందరూ కూడా ప్రతి సందర్భంలో జనాభాలో మేము ఇంతమంది ఉన్నామని చెప్పుకుంటూ పోవటమే తప్ప సైంటిఫిక్గా మీకు లెక్కలు లేదు కాబట్టి మీరు ఏ రిజర్వేషన్ ఇద్దామన్నా అది సాధ్యం కాదు. అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు చెప్తే ఆ న్యాయస్థానాలు చెప్పిన దాన్ని చూపించి పూచిలాగా రిజర్వేషన్ అనే దాన్ని కొనసాగింపు అవకాశమే లేకుండా చేసిన ప్రక్రియను అర్థం చేసుకొని ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా మేము కాస్ట్ సర్వే చేపిస్తామని వారు మాట చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మొట్టమొదటిసారి బహుశా 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేపించినటువంటి కాస్ట్ సర్వే తర్వాత ఈ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా కాస్ట్ సర్వే జరగలేదు. మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో కాస్ట్ సర్వే సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ పొలిటికల్ సర్వే చేసి ఈ రాష్ట్రంలో సైంటిఫిక్గా ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని సహేతుకమైన లెక్క చెప్పినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కూడా తెలంగాణ ప్రభుత్వం. ఆ లెక్కల ద్వారా శాసనసభలో స్థానిక సంస్థల్లో కానీ మిగతా వ్యవస్థల్లో కానీ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినట్టుగా చట్టసభల్లో బిల్లు పాస్ చేసి మనం గవర్నర్ గారి ద్వారా గౌరవ రాష్ట్రపతి గారిని పంపించిన విషయం కూడా మీకు తెలిసింది. మనం పంపించి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసుకోవటం కోసం కేవలం ఇక్కడితో ఆగకుండా ఢిల్లీ దాకా కూడా వెళ్ళి అక్కడ ధర్నా జాగూరి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, హనుమంతరావు గారి ఆధ్వర్యంలో, అనేక సంఘాల ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు అక్కడ పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను, బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, అట్లాగే శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇంకా అనేక మంది ప్రతినిధులు ఆ రోజు ఢిల్లీలో పాల్గొని మేము చట్టం చేశాము, ఈ చట్టాన్ని మా రాష్ట్రంలో అమలు చేసుకోవటానికి మీకేం అభ్యంతరం, దాని మీద ముద్రేసి పంపించండి అంటే ఈనాటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తిరిగి మనం పంపించింది. ఇప్పటికి కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. దానిపైన ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. అది రావాలి పెద్ద ఎత్తున. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఆశించినట్టుగా కుల సర్వే ప్రకారం చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ చేయటం కోసం ప్రభుత్వం నడుము బిగించి ఉందని చెప్తాను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాము. మిత్రులారా, ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడ రాష్ట్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఒక సామాజిక మార్పుకి నాంది పలకాలని దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఎప్పుడున్నాడో తమిళనాడులో పెరియార్ రామస్వామి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో ఉద్యమాలు జరిగి పెద్ద ఎత్తున అక్కడ అనేక పునాదులు ఇస్తారు. ఈనాటికి కూడా అటు కేరళ రాష్ట్రంలో కానీ తమిళనాడులో కానీ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యమాలన్నింటి స్ఫూర్తితో ఈ ద్రవిడియన్ రాష్ట్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు అమలు చేసుకోవడం కోసం అవకాశాలు ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ఈ క్రమంలో భాగంగా ఇవన్నీ చేయడానికి కావాల్సిన సామాజిక బలంతో పాటు ఆర్థిక బలం కూడా కావాలి. అటువంటి ఆర్థిక పరిస్థితులు బలోపేతం చేసుకోవడం కోసం ఈ రాష్ట్రాలు ఇక్కడి నుంచి కట్టినటువంటి పన్నులు కేంద్రానికి పంపిస్తే అక్కడి నుంచి రావాల్సిన పన్నుల రూపేణ మన వాటా కూడా వాళ్ళు తగ్గిస్తూ ద్రవిడియన్ రాష్ట్రాలపైన వివక్ష చూపిస్తున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుస్తుంది. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం నుంచి మనం రూపాయి పన్ను రూపేణ వాళ్ళకి పంపిస్తే మనకి కేవలం 37 పైసలు మనకు పంపిస్తూ ఉన్నాం. తిరిగి మనం రూపాయి కడితే 37 పైసలు మనకు పంపిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రూపాయి కడితే 49 పైసలు మాత్రమే పంపిస్తున్నారు. తమిళనాడు రూపాయి కడితే 29 పైసలు మాత్రమే మనకి ఇస్తూ ఉన్నారు. కేరళ
రూపాయి కడితే 61 పైసలు ఇస్తా ఉన్నారు. కానీ అదే ఉత్తర భారతదేశానికి సంబంధించిన బీహార్ లాంటి రాష్ట్రం రూపాయి కడితే వాళ్ళకి ₹6.53 ఇస్తా ఉన్నారు. మనం రూపాయి కడితే మనం 37 పైసలు ఎందుకు ఇస్తారు? బీహార్ రూపాయి కడితే ₹6.53 వాళ్ళకి ఇస్తా ఉన్నారు. మధ్యప్రదేశ్ రూపాయి కడితే ₹1.94 వాళ్ళకి ఎందుకు ఇస్తా ఉన్నారు. రాజస్థాన్ రూపాయి కడితే వాళ్ళు ₹1.23 ఇస్తా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రూపాయి కడితే ₹2.15 ఇస్తా ఉన్నారు. అంటే ఎక్కడైతే బలహీన వర్గాల కోసం ఒక సామాజిక మార్పు కోసం చదువుకొని ఉద్యమించి ఆ రాష్ట్రాలు పెద్ద ఎత్తున వీటి కోసం ఉద్యమిస్తారో అటువంటి రాష్ట్రాలను బలహీనపరచడం కోసం ఈ రాష్ట్రాల నుంచి కట్టినటువంటి పన్నుల రూపేణ మనకు రావాల్సిన దానికి తగ్గించి వాళ్ళకి అనుకూలమైనటువంటి రాష్ట్రాలకు వచ్చిన ఆదాయాన్ని పంపిస్తాను. దీని ద్వారా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలను కట్టివేయటం ఒక్కటే కాకుండా నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు సిడబ్ల్యూసీ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సిడబ్ల్యూసీ మీటింగ్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇవాళ రేపు జరిగేటువంటి సెన్సెస్లో తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్వే ప్రభావితం వల్ల వచ్చేయటం వల్ల తప్పనిసరి పరిస్థితుల మీద కులగణన చేయాల్సినటువంటి డిమాండ్ చేస్తే వాళ్ళ మీద ఒత్తిడి వచ్చి కులగణన చేద్దామని చెప్పి ఆ సర్వే మొదలు పెట్టామని ప్రకటించి ఆ సర్వే పూర్తి ఆ లెక్కల ద్వారా తీసుకోవాల్సినటువంటి డీలిమిటేషన్ తీసుకోకుండా 2011 సంబంధించినటువంటి సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ తీసుకొని పునర్విభజన ద్వారా ఆయా రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు పార్లమెంట్ స్థానాలను పెంచుతామని చెప్తా ఉన్నాం. దానివల్ల కూడా క్యాస్ట్ సెన్సస్ అంటే కుల గణన ద్వారా జరిగేటువంటి లెక్కలతో జరిగేటువంటి డీలిమిటేషన్తో ఈ వర్గాలకు జరిగే న్యాయం ఒక రకంగా ఉంటుంది. కులగణన లేకుండా కేవలం సెన్సస్ ద్వారా 2011లో జరిగిన సెన్సస్ ద్వారా జరిగేటువంటి డీలిమిటేషన్ వల్ల జరిగే న్యాయం ఇంకొక రకంగా ఉంటుంది. దీన్ని కావాలనే ప్రత్యేకంగా హడావుడిగా పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఈ ద్రవిడియన్ స్టేట్స్ ఏ రకంగా అయితే డిమాండ్ చేస్తున్నాయో వీళ్ళకి నష్టం చేయాలనుకుంటే ఆలోచన వాళ్ళు చేస్తాం. ఈ రకమైన నిర్ణయం తీసుకొని రేపు పొద్దున డీలిమిటేషన్ పేరు మీద వాళ్ళు పెంచుకుంటూ పోతే అంతిమంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే దక్షిణాది రాష్ట్రాల సంఖ్య అవసరం లేకుండానే కేవలం ఉత్తరాది రాష్ట్రాల పార్లమెంటు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడితే ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి పార్లమెంటు సభ్యుల్ని అడిగేవాడే ఉండడం ఈ అవసరం కూడా లేదు. అప్పుడు ఈ రాష్ట్రాల ఉనికే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అందుకోసం ఈనాడు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశంలో స్పష్టంగా చెప్పింది, భవిష్యత్తులో జరిగేటువంటి సెన్సస్ లో కులగణన చేర్చి జరిగినటువంటి సెన్సస్ ద్వారా వాటి ద్వారా డీలిమిటేషన్ చేయాలని గట్టిగా అడుగుతూ ఉంటే అది కాదని చెప్పి ఈ రకమైన నిర్ణయం జరుగుతుంది. దీనివల్ల ఈ కేవలం దక్షిణాది ద్రవిడియన్ రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తూ జ్యోతిరావు పూలే గారు ఏనాడో ఒక మార్గాన్ని ఇచ్చారు. ఆ మార్గాన్ని మర్చిపోకుండా వారిచ్చినటువంటి దృష్టిని వారిచ్చినటువంటి కాగడాలు చేతులు పట్టుకొని మన కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని చెప్పడం పోతే నేను ఈ లెక్కలు మీకు చెప్పాను. తెలుసు, తిరిగి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తులు ఫ్యూడల్ వ్యవస్థలు మళ్ళీ తిరిగి పునరుద్ధరణ జరగడం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పేదల పక్షపాతంగా ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ని పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ముందుకు పోతా ఉన్నారు. వీళ్ళు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మా ఉనికి ప్రమాదం పడుతుందనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పైన కుట్రలు చేస్తూ తిరిగి ఫ్యూడల్ శక్తులు పెట్టుకుందాన్ని
పునరేకరణ జరిగేటువంటి కార్యక్రమానికి నాంది పలికారు ఈ రాష్ట్రంలో. తస్మాత్ జాగ్రత్త. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బహుజనులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం, ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని ఈ రాష్ట్రం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని వారి సంఖ్య జనాభా ప్రకారం నిధులు కేటాయింపులు చేసుకోవటం ఒక్కటే కాదు, ఆ కేటాయింపుల ద్వారా సమాజ అభివృద్ధి కోసం, సమాజ నిర్మాణం కోసం, అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం మనందరం నడువు బిగించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే అదే మన ఆ మహానుభావులకు ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళి. ఎస్, తప్పనిసరిగా ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీ సంబంధించిన సప్లాన్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకుని వచ్చాయో, భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా బీసీ సప్లాన్ ప్రకారం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ అంశాన్ని నేను పార్టీ పరంగా పార్టీకి దృష్టికి తీసుకుని వస్తాను, ఆలోచన చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆలోచన చేస్తాను. ఏమి చేసినా సమస్త సకల సమస్యలకి పరిష్కారం ధనం. ఈ ధనం జనాభా దామాషా ప్రకారం వారి అవసరాల కోసం ఖర్చు పెట్టకపోతే మార్పు సాధ్యమేది. దాన్ని సహేతుకంగా ఏ వ్యవస్థ ద్వారా దీన్ని ఖర్చు పెడితే వాళ్ళకి మార్పు వస్తుందో ఆలోచన చేసి ఆ వ్యవస్థ విద్య అనేది ఈరోజు మనం అందరం గుర్తించాం. మహానుభావులు చెప్పిన దానిపై విద్య పైన ప్రధానంగా నిధులు కేటాయిస్తూ, ఆ కేటాయించే నిధులు కూడా జనాభా దామాషా ప్రకారం కేటాయిస్తూ ఆ అభివృద్ధి కోసం మనం అందరం అడుగులు ముందుకు వేస్తూ పోదామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మిత్రులందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, సభలో ఉన్నటువంటి చిన్నారికి, స్నేహితులకి అందరికీ ఒక్కటే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. కమ్ వాట్ మే, ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా తట్టుకొని నిటారుగా నిలబడి సామాజిక న్యాయం చేయటం కోసం కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, మరొక్కసారి జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు పుణికిపుచ్చుకొని మనం అందరం నడుద్దామని, వారి ఆలోచనలు ముందు తీసుకొని పోదామని సవినయంగా మీ అందరికీ మనం చేస్తూ ముగిస్తామని. నమస్కారం. జై अपन